నిజమైన మారు మనసును కలిగి జీవించినట్లయితే నీవు నశించిపోయే ఆత్మలను బట్టి జీవించడానికి సిద్ధపడతా. నశించిపోతున్న ఆత్మలు, బంధకాలలో బంధించబడినటువంటి ఆత్మలు, ఎటు తోచక పాపపు ఊపిలో దిగజారిపోతున్న ఆత్మల కొరకు వేగిరపడే వ్యక్తిగా ఉంటావు. అంతేగాని నిర్లక్ష్యంగా జీవించడానికి వీలు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఏ రీతిగా శిక్ష నుంచి తప్పించుకుంటారో. రక్షించబడ్డావా? ప్రభు వైపు చూడాలా. రక్షించబడ్డావా? నశించిపోయే ఆత్మలను దృష్టించాలా. ఈ రోజు రక్షించబడేది ఎందుకు? మీకు తెలిసి ఉన్న రక్షణ ఏమిటి? మీకు తెలిసి ఉన్న మారు మనసు ఏమిటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకుంటే ఆస్తులు సంపాదించవచ్చు, దేవుని నమ్ముకుంటే ధనము సంపాదించవచ్చు, దేవుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు, పొలము సంపాదించుకోవచ్చు, దేవుని నమ్ముకుంటే గర్భఫలము పొందుకోవచ్చు, దేవుని నమ్ముకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందుకోవచ్చు. దేవుని నమ్ముకుంటే ఇంటిలో సుఖ సౌఖ్యాలు అధికంగా ఉంటాయి. ఈ నమ్మకమును ఎవరు మీకు తెలియజేస్తున్నారు? ఈ రీతిగా రక్షణ గురించి మీకు ఎవరు తెలియజేస్తున్నారు? దేవుని నమ్ముకుంటే రక్షణ పొందుకున్న వారు భోగ భాగ్యాలతో ఉంటారనే సువార్త ఎవరు మీకు తెలియజేస్తున్నారు? మారు మనసు అనుభవం అంటే పాత రోత జీవితాన్ని సమాధి చేసి హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని, నీచమైన కార్యములను సమాధి చేసి ప్రభువుని దృష్టిస్తూ ప్రభువుని వెంబడించడం, ప్రభు మాటలో లోబడి నశించిపోయే ఆత్మలను రక్షణలోనికి నడిపించడమే నిజమైన రక్షణ అనుభవం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని మాటలతో సంబంధము లేదు. దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయరు, మనపూర్వకంగా దేవుని ఆరాధించరు, స్తుతించరు. కానీ ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. రక్షణ ఎంత విలువైనది! యేసయ్య చివరి రక్త బొట్టు వరకు రక్తము కారిస్తే మీరు రక్షణ వస్త్రాన్ని పొందుకున్నారు, రక్షించబడ్డారు. యేసయ్య తన ప్రాణాన్ని నీ కొరకు త్యాగము చేస్తే శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రక్షణ అనుభవాన్ని మీరు పొందుకున్నారు. పాపము నుంచి విమోచించబడ్డారు, పాపము నుంచి విడుదల పొందుకున్నారు. ఈరోజు అంత శ్రేష్టమైన రక్షణ వస్త్రాన్ని నిర్లక్ష్యము చేస్తూ డాగుతోనూ మురికితోనూ రక్షణ వస్త్రాన్ని దిగజార్చుకుని ఉన్నారు. ఈరోజు మీ ఆత్మలకు రక్షణ వస్త్రము ఉందా? దిగంబరులుగా ఉన్నారా? పరీక్షించుకొని పరిశీలించుకోండి. దేవుడిచ్చిన రక్షణను కోల్పోయి ఉన్నారా? మరలా ఒక్కొక్క తన వానికి తిరిగినట్టుగా రక్షించబడిన నీవు మళ్ళా పాపానికి నీ జీవితంలో చోటిస్తున్నావా? పాపానికి నీ జీవితంలో చోటిస్తున్నావా? ఆ జీవితము ఏ మాత్రం మంచిది కాదు. వాటిని విడిచిపెట్టాలా. ప్రభు వైపు చూసే జీవితాన్ని అలవర్చుకోవాలా. ప్రభు మాటను బట్టి జీవించాలా. దేవుని ప్రజల కోసమే మనము పిలువబడి ఉన్నాం. మనం రక్షించబడి ఉన్నాం. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికే మనల్ని రక్షించు, మనల్ని విమోచించి, మనల్ని రక్షించి, మనల్ని విమోచించి ఆయన మార్గంలో మనం నడుస్తాం. మన కొరకు ప్రాణాన్ని త్యాగము చేసిన యేసయ్యను మర్చిపోయావా? యేసయ్య ఇచ్చిన రక్షణ మర్చిపోయావా? కనుక ప్రభు ప్రజల కోసం ప్రభు ఇష్టపడుతున్నా. ఆయన ప్రజల కోసం, ఆయన ప్రజలు నశించిపోతున్న వారి కొరకు మనము జీవించాలి. అది నిజమైన జీవితము, అది నిజమైన ఆత్మీయ జీవితము. అంతేగాని లోకంలో ఏమి సంపాదించుకున్నామా, ఏమి కలిగి జీవిద్దామా అని సుఖభోగాల గురించి మనం ఆలోచించడానికి లేదు. ఈ విషయంలో బహు జాగ్రత్తగా మీరు ముందుకు సాగాలి. మోషేతో అంటున్నాడు, నా ప్రజలయ్యా, నా ప్రజలయ్యా హింసించబడుతున్నారయ్యా,
బాధించబడుతున్నారయ్యా, ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది యవనస్తులు డ్రగ్స్ కి బానిసలైపోయి వారి జీవితంలో పతనమవుతున్నారు. మత్తులై, భయంకరమైన మత్తులై, వారి జీవితంలో ఏమి చేస్తున్నామో అనేది తెలియక వారి జీవితాలంతటిని నాశనము చేసుకున్నారు. మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కి ఎడిట్ అయిపోయి వారి జీవితం అంతా నాశనం అవుతుంది. నీవు నిర్లక్ష్యంగా జీవించడం వల్ల దుష్టుడు చెలరేగుతున్నాడు. రక్షణ పొందుకున్న నీవు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అనేక మంది యవనస్తుల జీవితాలు నాశనమవుతున్నాయి, అగ్నికి ఆహుతవుతున్నారు. దారి తప్పిన వేళ నాకు మార్గం చూపేది, సరి అయినా మార్గంలో నన్ను చెయ్యి పట్టి నడిపేది.